వి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 4,54,000 విలువ చేసే గోవా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా 1,236 మద్యం బాటిల్ 72 బీర్ టన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా దాడి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల రూరల్ సిఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం 5 గంటలకు వాహనాలు అనుమానాస్పదంగా ఉన్న దోస్తు వెహికల్ ను ఆపి తనిఖీ చేయగా భారీగా గోవా రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం పట్టుబడిందని చెప్పారు. వెహికల్ డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారించగా మద్యాన్ని గోవా రాష్ట్రం నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్టుగా చెప్పారని పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల వద్ద నుండి 1,236 ఫుల్ బాటిల్స్ మద్యం 72 బీర్ కేసులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం, లిక్కర్, మైనింగ్ సంబంధించిన అక్రమ రవాణా కేసులు కట్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశీలిస్తుందా మొత్తం అక్రమ మద్యం సరఫరా చేసే దాని యొక్క ఖరీదు సుమారుగా 4,54,000 రూపాయలు ఉంటుంది. మొత్తం బాటిల్స్ వచ్చేసి 1,236 ఫుల్ బాటిల్స్, బీర్ టిన్స్ వచ్చేసి 72 బీర్ టిన్స్. వీటన్నిటి విలువ 4,50,000 సుమారుగా. వాళ్ళు గోవా నుంచి గుంటూరుకి తీసుకెళ్తున్నారని ప్రాథమికంగా గుర్తించాము. అదంతా గోవా మందు. మాచర్ల రూరల్ సీని మాట్లాడుతున్నాం. ఇవాళ ఉదయం మన నాగార్జునసాగర్ అంటే విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక గూడ్స్ క్యారియర్ ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. వాళ్ళు మొక్కజొన్న కండెలు చుట్టూ లోడుకి వేసుకొని దానికి మధ్యలో గోవా మద్యం పెట్టుకొని అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాళ్ళలో ఒకతను గుంటూరుకు చెందిన వ్యక్తి, డ్రైవరు మన మాచర్లకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే వాళ్ళు చేస్తున్నాము గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటా ఉంటామని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 1,236 ఫుల్ బాటిల్స్ మరియు 72 బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది. ఇంకా దర్యాప్తులో ఇంకా ఏదైనా విషయాలు వెలుగులోకి వస్తే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, ఎవరైనా సరే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కానీ, లిక్కర్ కానీ, ఇంకోటి ఏదైనా మైనింగ్ కానీ ఎటువంటి సరఫరా చేసినా చెక్ పోస్ట్లో మనకు విపి సౌత్ చెక్ పోస్ట్లో చెకింగ్ థరోగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము.